హలో ఎవ్రీవన్, నేను ఎంఎస్ మురుగేష్, మీ హ్యాండ్ రైటింగ్ మాస్టర్ని. వెల్కమ్ టు ఎం హ్యాండ్ రైటింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు లూజ్గా హ్యాండ్ రైటింగ్ గురించి వివరంగా తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు లూజ్గా హ్యాండ్ రైటింగ్ని చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లూజ్గా హ్యాండ్ రైటింగ్ గురించి నేను చేసే అన్ని వీడియోలు మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఎం హ్యాండ్ రైటింగ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని టచ్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. సాధారణంగా ఏ టైప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలన్నా ముందుగా మనము 4 లైన్స్ ఫార్మాట్లోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ 4 లైన్స్ గల పేర్లేంటో చూద్దాం. లైన్స్. ఈ 4 లైన్స్ ఫార్మాట్లో ఈ మొదటి లైన్ ఏదైతుందో దీన్ని అప్పర్ లైన్ అని చెప్తున్నా. సెకండ్ లైన్ని కంట్రోల్ లైన్ అని చెప్పడం జరుగుతుంది. థర్డ్ లైన్ బేస్ లైన్ అంటాం. ఫోర్త్ లైన్ని లోయర్ లైన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 4 లైన్స్ గల నేమ్స్ని తెలుసుకున్నాం. ఇప్పుడు జోన్స్ గురించి తెలుసుకుందాం. లైన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జోన్స్ గురించి. ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న స్పేస్ని జోన్ అంటున్నాం. అప్పర్ లైన్ అండ్ కంట్రోల్ లైన్ ఈ 2 లైన్స్ మధ్యలో గల స్పేస్ని అప్పర్ జోన్ అంటున్నాం. కంట్రోల్ లైన్ అండ్ బేస్ లైన్ ఈ 2 లైన్స్ మధ్య గల స్పేస్ని మిడిల్ జోన్ అంటున్నాం. అలాగే బేస్ లైన్ అండ్ లోయర్ జోన్ మధ్యలో గల స్పేస్ని లోయర్ జోన్ అంటున్నాం. ఇప్పుడు జోన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అప్పర్ జోన్ బి, డి, హెచ్, కే, ఎల్ అండ్ టి. మిడిల్ జోన్ ఏ, సి, ఈ, ఐ,
M N O R S U V W X and Z. Lower jaw G J P Q and Y. లూసిడా హ్యాండ్ రైటింగ్లో అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోనే కాకుండా ఒక స్పెషల్ జోన్ కూడా రావడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ జోన్. ఈ జోన్లో 3 లైన్స్ని కలుపుతూ రాసేటువంటి ఒకే ఒక లెటర్ ఎఫ్ లెటర్. లూసిడా హ్యాండ్ రైటింగ్ని బ్యూటిఫుల్గా రాయడానికి మనం 5 రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నంబర్ 1 స్లాంట్. అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్ 2 జోన్స్ని కలుపుతూ ఇలాగ మనము స్ట్రైట్గా క్రాస్ లైన్స్ వేయడాన్ని స్లాంట్ అంటుంటాం. ఇలాగా స్ట్రోక్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ సైజ్. మనం రాసేటువంటి లెటర్స్ అన్నీ కూడా ఒకే సైజులో రాయడానికి మనము ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ఏ సి ఈ ఐ ఎం ఇలా నంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్డర్గా రాయడం అలవాటు చేసుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ షేప్. ఒక పారాగ్రాఫ్లో నంబర్ ఆఫ్ టైమ్స్ మనము కొన్ని లెటర్స్ని రిపీట్ చేసి రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఏ లెటర్ని మళ్ళీ మళ్ళీ రాస్తున్నప్పుడు అన్నీ కూడా ఒకే ఆర్డర్లో రాయడానికి ప్రయత్నం చేయాలి. దీన్నే మనము షేప్ అంటున్నాం. ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రోక్స్. ఈ లూసిడా హ్యాండ్ రైటింగ్లో అప్పర్ జోన్స్కి ఒక స్పెషల్ కర్వ్ లాగా వచ్చేటువంటి స్ట్రోక్ వస్తూ ఉంటుంది. అలాగే మిడిల్ జోన్ అండ్ లోవర్ జోన్ లెటర్స్ కూడా స్టార్టింగ్లోను ఎండింగ్లోను సమ్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. బి డి హెచ్ కే ఇలాంటి అప్పర్ జోన్ లెటర్స్కేమో పైన కర్వ్ వస్తూ ఉంటుంది. అలాగే ఎం ఎన్ యు వి లైక్ డబ్ల్యూ లెటర్స్ లాంటి వాటికి స్టార్టింగ్లో చివర్లలో కొన్ని బ్యూటిఫుల్ స్ట్రోక్స్ వస్తున్నాయి. మనము అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ వన్ ఈజ్ స్పేస్. యాక్చువల్గా
మనం వర్డ్స్ ఫామ్ చేసి పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు వర్డ్కి మధ్య ఒక లిటిల్ ఫింగర్ గ్యాప్ ఉండేలా చూసుకోగలిగితే మనం రాసేటువంటి హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా లూసిడా హ్యాండ్ రైటింగ్ అనే వర్డ్ చూస్తున్నాం కదా. సో వర్డ్కి మధ్య ఒక లిటిల్ ఫింగర్ గ్యాప్ ఉంచినట్లయితే చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇదే విధంగానే పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్. సో లూసిడా స్మాల్ ఆల్ఫాబెట్స్ని క్లియర్గా తెలుసుకున్నా. ఇంకా క్లియర్గా మీకు లెటర్ టు లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. అవన్నీ కూడా తప్పకుండా చూసి బాగా నేర్చుకొని లూసిడా హ్యాండ్ రైటింగ్ని బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.